హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం। ఈ రోజు వీడియోలో అయితే నేను చల్లచల్లని ఫలూడాని ఎలా చేయాలని చూపించబోతున్నానండి। దీనికోసం ఇక్కడైతే నేను ఫలూడా మిక్స్ ని తీసుకుంటున్నాను। ఇది మనకి ఏ కంపెనీ అయినా సరే బాగుంటుందండి। ఇది ఏ స్టోర్ లో అయినా సరే మనకి ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది। దీనికోసం ఇక్కడైతే నేను 1 లీటర్ పాలు తీసుకొని ఒక పావు గ్లాస్ తోటి ఇలా అయితే వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలండి। వేసేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా అయితే లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 2-3 నిమిషాలు మరిగించాలి। ఇలా పాలు కాస్త వేడయ్యాక మన ఫలూడా మిక్స్ ఉంది కదా, అది ప్యాకెట్ కట్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి। వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక 10 నిమిషాలు మరిగించాలండి। అంతకంటే ఎక్కువగా అవసరం లేదు। ఇది మనకు చల్లబడిన తర్వాత కాస్త చిక్కబడుతుంది। సో 10 నిమిషాలు సరిపోతుంది। ఈ విధంగా అయితే మొత్తం నేను వేసేసుకున్న తర్వాత ఇలా అయితే నేను మరిగించేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను। ఇది మనకు మీగడ కట్టకుండా చల్ల నీళ్ళల్లో పెట్టేసుకొని మనం గరిటతో తిప్పుతూ ఆరిపోయాక కంప్లీట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలండి। మనకు ఒక 2-3 గంటల తర్వాత ఇలా అయితే మనకు ఫలూడా అనేది ఈ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది। ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్ లోంచి బయటికి తీసేసుకొని మనకు నచ్చిన ఫ్రూట్ తోటి నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి। ఇందులో మనం ఎలాంటి షుగర్ కానీ ఇంకేది వేయాల్సిన అవసరం లేదు। అన్నీ కూడా మనకు ఫలూడా మిక్స్ లోనే రెడీగా ఉంటుంది। ఇలా అయితే నేను టూటీ ఫ్రూటీ అలాగే కొంచెం జీడిపప్పులు కొంచెం మామిడికాయ ముక్కలు కూడా అందులో వేసేసుకొని నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను। మీకు ఇంకా కావాలంటే ఐస్ క్రీమ్ తో కూడా మీరు తాగేయొచ్చండి। చాలా అంటే చాలా బాగుంటుందండి చల్లగా। ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి। ఈ ఫలూడా మిక్స్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి। ఈసారి వీడియోలో అది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను। నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి।